మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మీ ఎవరి ధర్మాన్ని వారు పాటించండి, కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, ఏ దానికైనా గౌరవం ఇవ్వండి. కానీ అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుద్ది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను నేను నమ్మను. నేను బేసి ఎందుకంటే అసలు అత్తిశారు. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే, ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యాన్. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పును తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. నువ్వు నీ పరిమితుల్లో ఉండు, నేను నా పరిమితుల్లో ఉంటా. నాకు ఇష్టమైతే నేను ఈ మతాన్ని అర్థం చేసుకుంటాను, స్వీకరిస్తా. కానీ బలవంతంగా మార్చే హక్కు ఎవరికి లేదు. డబ్బులు ఇచ్చి మోసం చేసి బలహీనతలను ఉపయోగించుకొని మత మార్పిడులు సరైనది కాదు. ప్రతి వ్యక్తికి తన ధర్మం గొప్పదే, దాన్ని నేను ఎక్కడా కాదనడం లేదు. ఈ దేశం అన్ని మతాలని గౌరవించే సంస్కృతితో ఎదిగింది. పర్షియన్లు ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు బయట వాళ్ళు అంటే మేము పాలలో పంచదారలో కలిసిపోతాం. ఎలా ఉంటారంటే ఆయన పాలు తెమ్మని చెప్పి చిన్న పంచదార వేసి ఇలా కలిసిపోతాం, మరింత రుచి ఎక్కువ బాగుంటుంది మాతో ఉంటుంటే. మేము ఎక్కువ కలిసిపోయే వ్యక్తులను తప్ప మేము విడిగా ఉండే వ్యక్తులం కాదని చెప్పారు. ఈ దేశాన్ని మరింత మధురంగా చేస్తామని చెప్పారు. అందుకే ఈ దేశం వారిని ఆదరించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరబ్ వ్యాపారులు గుర్రాలు అమ్మడానికి వచ్చి మాకు ప్రార్థనా స్థలం లేదు అని అడిగితే ఆయన మస్జిదులు నిర్మించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నలిపేస్తాం, నశింపజేస్తాం అంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. అది హిందూ సనాతన ధర్మ ఇస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. ఇది ఒకడు స్థాపించింది కాదు, ఒక వ్యక్తి స్థాపించింది కాదు, అది అనాదిగా జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ దాంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని కూర్చోబెట్టి గిరిగీసుకుని ఇంతే అని చెప్పి ఒక ఫిక్స్డ్ రూల్ లేదు. అందువల్ల సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు. అంటే ఇది ఈ సందర్భాన్ని పెట్టుకొని అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అందరూ అనుకుంటారు కదా నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానని. అంటే ఈ సందర్భాన్ని నేను దీన్ని అర్థం చేసుకొని మీకు తెలియజేస్తాను. చాలామందికి మహానుభావులకి, సనాతన ధర్మాన్ని తిట్టే మహానుభావులందరికీ అంటే మీకు భారతీయుడు చెప్తే నచ్చదు కదా. ఎక్కడో జర్మనీలో ఉండే ఒక ప్రొఫెసర్లో లేదంటే కూర్చోబెట్టి అక్కడ కూర్చొని ఒక షోపెన్ హావర్ లాంటి ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్తే మీకు అర్థం అవుతుంది. కనీసం సనాతన ధర్మం గురించి ఆయన ఏం చెప్పారు మీకు తెలియజేస్తాను. The fruit of the highest Vedas, the fruit of the highest human knowledge and wisdom, the kernel of which has finally come to us in the Upanishads and as the greatest gift to the 19th century. ఇది నేను తర్వాత ట్వీట్ చేస్తాను, లేదంటే మన శతజ్ఞులు పెడతాను. కానీ బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విదేశాల నుంచి ఐరోపా ఖండం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పడానికి ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఈ మతాన్ని నిర్మూలింపు చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటిదంటే, ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ యాజ్ ఇఫ్ వీ ఫైర్డ్ ఎ బుల్లెట్ ఎట్ ఎ క్లిఫ్. ఇన్ ఇండియా అవర్ రిలీజియన్స్ విల్ నెవర్ ఎట్ ఎనీ టైమ్ టేక్ రూట్.
The ancient wisdom of the human race will not be supplanted by the events happened elsewhere. On the contrary, Indian wisdom flows back to Europe and will produce a fundamental change in our knowledge and thought. అంటే మీరు భారతదేశాన్ని మార్చేద్దామని చెప్పి మన భావజాలంతో పెడితే అది మనల్ని ఎలాంటిదంటే ఒక హిమాలయ శిఖరాన్ని చిన్నపాటి తుపాకీతో కొట్టినాడు. దానికి ఏం అవ్వదు, దాని గ్రాండియర్ ముందు, దాని మ్యాగ్నానిటీ ముందు. అది ఏమి అవ్వకపోగా, అది మనల్ని మార్చకపోగా, అది మన భావాల్ని మార్చేస్తుంది. ఇది షోపెన్హావర్ చెప్పింది. ఇది సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళందరికీ మీరు ఒకసారి పుస్తకాలు చదివితే, ఇలాంటి పుస్తకాలు చదివితే ఇలాంటి పిచ్చి మాటలు మీరు మాట్లాడరు. అలాగే మతం కనిపెట్టినప్పుడు మటుకు మైకులు లేవు. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడితే, నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నాకు చిరాకు. నాకు దాంట్లో ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటి అనుకుంటున్నారు? నవ్వుతా. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉంటుంది. ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టలా. ఈ మధ్యన గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీకు మీ మీ బాధ్యతలు మీకు వస్తాయి, భవిష్యత్తులో వచ్చేస్తాయి. మీకు మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఉన్నప్పుడు శబ్ద కాలుష్యం ఉంటుంది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టే వాళ్ళతోటి గొడవలు ఇచ్చి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, భయపడకుండా మాట్లాడండి. నేనైతే అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ల కోసం అప్పీస్మెంట్ రాజకీయాలు చెయ్యం, జనసేన చేయదు. వీ డోంట్ డూ అప్పీస్మెంట్ పాలిటిక్స్. ఇది జనసేన ఆదేశిక సూత్రంగా మీరందరూ గుర్తుంచుకోవాలి.